అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి ఏవేవో మహిళల పేర్లు చెప్పి మసాజులు గంట అరగంట ఏం చేస్తారు సుకన్యలు సంజనాల గురించి మాట్లాడి నోటితో సుప్రభాతం గురించి మాట్లాడితే కూడా మేము ఏం సమాధానం చెప్పాలి? మరి మంచి వాళ్ళ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు కదా. నేను కాదయ్యా, నిన్ను పెట్టుకుంటారు. ఎందుకంటే నువ్వు క్యారెక్టర్ అద్భుతంగా ఉన్నటువంటి క్యారెక్టర్ కలిగిన వాడివి కదా, అందుకని నిన్ను పెట్టుకుని మాట్లాడిస్తారు. నువ్వు మాట్లాడు. అసలు నువ్వు ఎవరు నాకు తెలియక అడుగుతాను. యు ఆర్ ఏ జర్నలిస్ట్. ఎస్, మూర్తి ఈజ్ ఏ జర్నలిస్ట్. జర్నలిస్టుల మీద మాకు అపారమైనటువంటి గౌరవం ఉంటుంది, మిత్రత్వం కూడా ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఫస్ట్ ఈనాడు, తరువాత ఎన్టీవీ, తర్వాత మహా టీవీ, తర్వాత ఏబిఎన్, తర్వాత టీవీ5. అంటే ఏంటి దీని అర్థం? నువ్వు ఎవరు అసలు? ఏదో నీ బ్రతుకు కోసమో, నీ జీవితం కోసమో, నీ కంఫర్ట్నెస్ కోసమో ఒక ఉద్యోగంలో చేరేటటువంటి ఒక జర్నలిస్ట్వి. చాలా ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడికి వెళ్ళిపోతావు. వెళ్ళటం కూడా ధర్మం అది. అదే మేము పార్టీలు మార్చినట్టుగా నువ్వు టీవీ ఛానల్స్ మారిస్తే తప్పు కాదు. అది బ్రతుకు తెరువు. కంఫర్ట్నెస్ ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్తావు. అందువల్ల ఇన్ని మారావు. టీవీ5లో కూడా శాశ్వతంగా ఉంటావా? నమ్మకం లేదు. ఓకే, అసలు నాకు తెలియకడితే టీవీ5లో నువ్వు ఏమైనా పార్ట్నర్వా? లేకపోతే కూటమి వాయిస్ను వినిపించడానికి ఉద్భవించినటువంటి మహానుభావుడివా? లేకపోతే ధార్మిక సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మీ బిఆర్ నాయుడు గారి ధార్మికతను నువ్వు ప్రచారం చేయడానికి ఉద్భవించినటువంటి వ్యక్తివా? నువ్వొక ఉద్యోగివి. ఉద్యోగిలాగా వ్యవహరించు. సంధ్య, సుకన్య, గంట అరగంట నేను చెప్పగలను సుమి. నీ గురించి, మీ బిఆర్ నాయుడు గారి గురించి, మీ బిఆర్ నాయుడు గారి అబ్బాయి గురించి సంధ్య, సుకన్య లాంటి పేర్లు నేను చెప్పగలను. నువ్వు సంధ్య, సుకన్య లాంటి పేర్లు చెప్పినా ఎవరు ఏమనుకోరు. ఎందుకంటే వాళ్ళు అసలు లేరు కాబట్టి. వాళ్ళ సృష్టే నీబోటివాడు బిఆర్ నాయుడు లాంటి వాళ్ళు సృష్టించిన కల్పితమైన క్యారెక్టర్లు. నేను లైవ్ క్యారెక్టర్ల గురించి చెప్పగలను మిస్టర్ మూర్తి గారు. లైవ్ క్యారెక్టర్ల గురించి చెప్పగలను. బిఆర్ నాయుడు గారి లైవ్ క్యారెక్టర్ల గురించి, నీ లైవ్ క్యారెక్టర్ల గురించి చెప్పగలను. చెబితే నాకు కూడా కొద్దిగా సంస్కారం అడ్డం వస్తుంది. ఎందుకంటే సంధ్యా సుకన్యలు రారు, కానీ మీకున్న సంధ్యా సుకన్యల పేర్లు నేను చెప్పాను అనుకో, పాపం వాళ్ళు బాధపడతారు. లేదా బాయ్ మీరు చెప్పాల్సిందే అని మీరు గట్టిగా ఒత్తిడి చేస్తే సందర్భం వచ్చినప్పుడు చెప్పేస్తా, దానిలో వెనుకాడను. ఎందుకంటే మీరు తెగించి ముందుకు వస్తున్నప్పుడు మేము తెగించి ముందుకు వెళ్ళాలి కదా. ఇదే గమని తెగింపు అంటే నాకు అర్థం కాదా. కాబట్టి మూర్తి అనే వ్యక్తి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంటే మంచిది. లేదు ఫైట్ చేస్తాను రాజకీయ నాయకులతో, నా యాంకరింగ్దే ఉంది, నా సీఈఓదే ఉంది అనుకున్నావా? రా కమా ఫైటింగ్ చేద్దాం, ఏమీ తప్పులేదు. మళ్ళీ రేపు మళ్ళా టీవీ5లో మళ్ళీ మా గురించి చెప్పు. మళ్ళా నాకున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో మళ్ళా నేను మీ గురించి కూడా చెప్తాను. అది మూర్తి గారి వ్యవహారం.